ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేతలు. జగన్ 5 ఏళ్లలో చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్, చంద్రబాబు ఇద్దరు బీజేపీ పంచుల చేరి రాష్ట్రాన్ని అధోగతి పాల్చేశారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి, శుంకర పద్మశ్రీ, షేక్ మస్తాన్ వలి. మోడీ గారి మోసకారితనం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి చేతకారితనం వల్ల, అసమర్థత వల్ల ఈ రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది. ఇప్పటికే రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాలేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు రాలేదు. దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. రాష్ట్రము రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది. పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ మెట్రో రైలు లేదు. విజయవాడ మెట్రో రైలు లేదు. విశాఖ రైల్వే జోన్ లేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లేదు. 9th, 10th షెడ్యూల్ కింద దాదాపు 100 పైగా సంస్థలు ఇప్పటికూడంగా తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి రాలేదు. ఈ విధంగా మోడీ గారి మోసకారితనం వల్ల, జగన్మోహన్ రెడ్డి చేతకానితనం వల్ల ఇప్పటికే రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది. 10 సంవత్సరాలుగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేస్తా ఉన్నారు. పైగా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెడితే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తా ఉంటే ఇద్దరు మాట్లాడరా? అంటే చంద్రబాబు నాయుడు కూడా ఉర్రూతలుగుతా ఉన్నాడు. ఎప్పుడు ఎలా ఈ విధంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందామా, ముందుకెళ్దాం అంటే అతను కూడా ధైర్యంగా ఎన్నికలకు వెళ్లే పరిస్థితిలో లేడు. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆల్రెడీ కేసులకు భయపడి, మరి అవినాష్ రెడ్డిని కాపాడటం కోసమో, తన్ను కాపాడుకోవటం కోసమో బీజేపీతో అంటకాగుతా ఉన్నాడు. ఈవెన్ జనసేన ఉంది, పాచిపోయిన లడ్డూలు అన్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నాడు. ఈ రోజున మళ్లీ కేంద్ర ప్రభుత్వంతో, భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తా ఉన్నాడు. అంటే ఈ 3 పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయటం లేదు. అభివృద్ధి చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకని ఈ పార్టీలని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఆంధ్ర రాష్ట్రంలో విభజన హామీలను అమలు చేస్తాం, పోలవరాన్ని పూర్తి చేస్తాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వకుండా అడ్డుకుంటాం, అమరావతిని సింగిల్ లార్జెస్ట్ క్యాపిటల్ గా డెవలప్ చేస్తాం. ఇవాళ మీరు 5 సంవత్సరాల కాలంలో పీకింది ఏంటి? స్వయాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసి, అతి కిరాతకంగా హత్య చేసి, దాని మీద ఇవాళైనా కూడా మీరు నిజాలు బయట పెట్టారా? ఇంతవరకు నిజం బయట పెట్టలేదే. మీరు అధికారంలో ఉండి పీకింది ఏంటో సమాధానం చెప్పాలి. పైపెచ్చి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టారు. మీకున్న 5 పార్లమెంట్లో 6 పార్లమెంటు సభ్యులు 2018లో నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వడు, 25 పార్లమెంటు స్థానాలు గెలిపేయండి, నరేంద్ర మోడీ గారి మెడ మీద కాలు పెట్టి తొక్కి ప్రత్యేక హోదా తెస్తానన్నారే. ఎక్కడైంది? మీకు 31 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఎక్కడ పెట్టారు మరి నరేంద్ర మోడీ గారి కాళ్ల మీద తొక్కేటటువంటి వ్యవహారాన్ని? ఇవాళ మీరు మోడీ ఆడి చెప్పినట్టు ఆడేటటువంటి మీరంతా కూడా నాటకం.